హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంట బై రేవతి ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మనకి రోడ్ సైడ్ బండి మీద దొరికే మసాలా వడ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. పైన క్రిస్పీగా లోపల జ్యూస్ సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒక్కసారి నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి. ఖచ్చితంగా మనం బయట బండి మీద తింటాం కదా, అదే టేస్ట్ ఉంటుందన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు శనగపప్పు తీసుకోండి. ఈ శనగపప్పులో ఎలాంటి రాళ్ళు ఏం లేకుండా చూసి 2 సార్లు శుభ్రంగా కడుక్కొని నింపుగా వాటర్ పోసి ఒక 2 గంటలు నానబెట్టుకోండి, సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. సో ఇక్కడ నేను ఒక 2 గంటల తర్వాత చూస్తున్నాను, మనకు పప్పు అనేది బాగా నానిపోయిందనమాట. సో ఒక 2 సార్లు బాగా కడుక్కొని నీళ్ళు మొత్తం వంపేసి ఇప్పుడు వీటిని మనం పప్పుని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకుంటున్నాను. మొత్తం పప్పు వేయదండి, ఒక గుప్పెడు పప్పును తీసి పక్కకు పెట్టేసుకోండి. సో మనము మసాలా వడలోకి లాస్ట్లో యాడ్ చేసుకుందాం అనమాట తర్వాత. సో మనము ఈ మూత పెట్టేసి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి, మరి మెత్తగా ఉండే ఇలా బరకగా మిక్సీ పట్టేసుకొని సో ఇప్పుడు మొత్తం ఈ బ్యాటర్ని మొత్తము ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. సో మరి మెత్తగా కూడా పేస్ట్ చేయొద్దన్నమాట. సో ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాక మనం ముందుగా పక్కకు పెట్టుకున్న ఈ శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసుకోండి. శనగపప్పును కూడా యాడ్ చేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో సారీ అండి, మనము ముందుగా శనగపప్పు అనేది మిక్సీ పట్టుకుంటాం కదా, అప్పుడే దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకోండి, క్లిప్ అనేది మిస్ అయింది. సో ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి. సో మనకి ఈ మసాలా వడ అనేది క్రిస్పీగా రావడానికి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ని మనకి పిండిలు మొత్తం పప్పులో కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. సో మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా చేతిలో ఒకసారి తడి చేసుకొని ఒక చిన్న ముద్ద బాల్ లాగా ఇలా తీసుకోండి. సో ఇలా కొద్దిగా ఇలా తీసుకొని హ్యాండ్తో ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తూ మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లోకి మెల్లిగా ఇలా వదిలేసుకోండి. సో ఇలాగా 2 వైపులా బాగా కాల్చుకోండి. ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసుకోండి. అన్నీ వేసుకొని 2 వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియంలో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పైన అనేది కలర్ వచ్చేస్తుంది, బట్ లోపల అనేది ఉడకదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా డీప్ ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ మనకి మసాలా వడ అనేది మంచిగా ఇలా డీప్ ఫ్రై అయిపోయింది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో మనకి ఎంతో టేస్టీగా ఉండే రోడ్ సైడ్ మసాలా వడ అయితే రెడీ అయిపోయిందండి. ఒకసారి ఈ టిప్స్తో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలకి ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టండి. చల్లని వెదర్లో ఇలా వేడివేడిగా వడలు చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు, మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో వీడియో నచ్చితే మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. మీరు మీ ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.